హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నారాయణ ఎలక్ట్రికల్ ఛానల్కి వెల్కమ్. ప్రతి ఒక్కరు నా వీడియో చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయడం లేదు. నాకు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. లైక్ అండ్ షేర్ కంపల్సరీ. ఇప్పుడు మీకు చెప్పేది ఏమంటే సింగిల్ పోలు, 2 పోలు, ఆర్సీసీబీ, 4 పోల్ ఐసోలేటరు, 4 పోల్ ఆర్సీసీబీ గురించి చెప్తాను. సింగిల్ పోల్ అంటే సింగిల్ పోల్లో 6, 10, 20, 32 వస్తుంది. 6 అనేది మనం లైటింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. 10 అన్నా లైటింగ్ పర్పస్ బోర్డులకి దానికి యూజ్ చేయొచ్చు. 20, 32 అనేది ఒక గీజర్ పాయింట్కి కానీ ఇంకొక దానికి కానీ యూజ్ చేసుకునే దానికి కొన్ని ఏసీ పాయింట్లకు కానీ 32 అనేది సింగిల్ పోల్ యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో 2 పోల్ అనేది మనకు మీటర్ నుంచి ఇన్కమింగ్ ఇంట్లోకి వస్తుంది కదా, అక్కడ 2 పోల్ అనేది 32 కానీ 40 కానీ 2 పోల్ ఎంసీసీబీ మనం పెట్టుకోవచ్చు. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఇది కూడా ట్రిప్ అవుతుంది. దానికైనా ఆర్సీసీబీ అనేది మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఆర్సీసీబీ అంటే చిన్న లీకేజ్ కంటే ఎక్కడైనా చిన్న ఎర్త్ అయినా, చిన్న ప్రాబ్లం ఇంట్లో ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ట్రిప్ అయ్యేదానికి ఆర్సీసీబీ ఉపయోగపడుతుంది. ఆర్సీసీబీ అంటే మనకి లీకేజ్ కరెంట్ని మనకు సెటరేట్ చేసేదానికి ఆర్సీసీబీ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆర్సీసీబీ అనేది కొద్దిగా యూజ్ చేయగలిగినామంటే మనకు పర్పస్కి బాగుంటుంది. దాంట్లో మీకు 4 పోల్ ఎంసీసీబీ ఇది. దీంట్లో 4 పోల్ ఎంసీసీబీ అంటే దీంట్లో ఒక న్యూట్రల్ 3 ఫేసులు వస్తాయి. 3 ఫేస్లు వస్తాయి. ఇది ఎక్కువ మనం యూజ్ చేసేదంటే 3 ఫేస్ సప్లై ఉండే కాడ దీన్ని యూజ్ చేస్తాము. 3 ఫేస్ సప్లైలో ఇదేమంటే ఇది కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు 3 ఫేస్ సప్లై ఏదైనా ప్రాబ్లమ్స్ ఇది కూడా ట్రిప్ అవుతుంది. ఇది కూడా ఉపయోగపడుతుంది. దాంట్లో ఆర్సీసీబీ ఇది కూడా సేమ్ ఒక ఫేస్ ఒక న్యూట్రల్లో 3 ఫేస్ సప్లై వస్తుంది. దీంట్లో చిన్న చిన్న లీకేజ్ కరెంట్ వచ్చినప్పుడు 3 ఫేస్లు అనేది ఆర్సీసీబీ ఎక్కువ ఉపయోగించామంటే ఆర్సీసీబీ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. 3 ఫేస్లో ఎక్కువ ఆర్సీసీబీ అనేది ఉపయోగించాలి. ఆర్సీసీబీ అనేది మనం చూసామంటే బయట ఎక్కువ దీన్ని ఫ్యాక్టరీస్లో కానీ బయట పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో కానీ దాంట్లో ఆర్సీసీబీ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఆర్సీసీబీ అనేది ఏమంటే చిన్న చిన్న ఫాల్ట్లకు కూడా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి నాకు తెలిసింది మీకు చెప్పాను. ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుని ఇట్లు మీ నారాయణ.